హాయ్ అండి, మీ అఖిల మీ అందరి కోసం ఒక మంచి ఛాలెంజ్ అనేది తీసుకొచ్చేసింది. 30 days ఛాలెంజ్ అనమాట. ఈ మినాక్సిడల్ని మీ హెయిర్కి పెట్టుకున్నారంటే డిఐవై మినాక్సిడల్ మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, మీ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది, అలాగే మీకు డాండ్రఫ్ ఉన్న తగ్గుతుంది. అది ఎలా ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే నేను ఈ ప్యాక్ పెట్టుకోబోయే ముందు హెయిర్ అన్నది చిక్కు తీసుకున్నాను, హెయిర్ ఫాల్ అన్నది తగ్గిందనమాట. సో అదే చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేశాను అంటే హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక స్పూన్ అన్నది ఫ్లాక్స్ సీడ్స్, ఒక స్పూన్ అన్నది బియ్యం, అలాగే ఒక స్పూన్ అన్నది నేను మెంతులు తీసుకుని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇది చాయిస్ అన్నది, మీరు నానబెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గానే మీరు కుక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది కుక్ అవ్వడానికి తొందరగా కుక్ అయిపోతుందని నేను ఇక్కడ ఓవర్ నైట్ అన్నది నానబెట్టుకున్నాను. 13 నుంచి 14 hours వరకు నేను నానబెట్టేశాను అనమాట. సో నానబెట్టేసిన నీళ్ళతో పాటు ఇంకొంచెం నీళ్ళు అన్నది యాడ్ చేయాలి, ఎందుకంటే మనకి మళ్ళీ అడుగంటేస్తుంది. సో అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మన హెయిర్ జెల్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. మన మినాక్సిడల్ డిఐవై మినాక్సిడల్ జెల్ అన్నది మనకి రెడీ అయిపోతుంది అనమాట, బేస్ అన్నది. సో ఒక్కసారి మనకి ఏంటంటే కొంచెం పాకం చూసుకుంటాం కదా, అలా పాకం వచ్చే వరకు మనం ఒక తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చే వరకు ఒకసారి అక్కడే ఉండి మనం కలుపుకుంటూ ఉంటే మనకి అలా వస్తుంది అనమాట. చూసే ఎలా జారుతుందో. సో ఇలా వచ్చేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, మీకు చూపించడం కోసం అన్నిసార్లు చూపించాను. సో స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేయండి, ఓకేనా. సో మంచిగా మీరు మన జెల్ని మనకు ఓన్లీ జెల్లే కావాలి. ఈ తర్వాత మన మిగిలిన బియ్యం, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే మెంతులు ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకుని నెక్స్ట్ డే, సో ఈ జెల్ అన్నది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో ఇది నెక్స్ట్ డే అన్నది మీరు గ్రైండ్ చేసేసుకుని మాస్క్ లాగా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కావాలనుకుంటే నాకు రిక్వెస్ట్ పెట్టండి, నేను అది కూడా వీడియో చేస్తాను. సో ఫస్ట్ నేను హెయిర్ని డీటాంగిల్ చేసుకుంటున్నాను అనమాట. సో అది చల్లారే లోపల ఒకసారి మీకు నేను హెయిర్ గ్రోత్ అన్నది చూసారు, బేబీ హెయిర్ అన్నది స్టార్ట్ అయింది. అలాగే నాకు అక్కడ ఒక పాయ అన్నది వచ్చేసేది అనమాట. సో అది కూడా కవర్ అయింది. సో అదే చూపిస్తున్నాను. అలాగే చిక్కు తీసుకుంటున్నాను. సో ఏదైనా సరే అప్లికేషన్ చేసుకోబోయే ముందు మీరు కూడా చిక్కు తీసుకోవాలి. నాకు ఇది అప్లికేషన్ అన్నది చాలా చేసుకున్న తర్వాత హెయిర్ ఫాల్ అన్నది చాలా తగ్గిందండి. సో అందుకని నేను మీ అందరికీ చూపించడానికి వచ్చేసాను అనమాట. సో అక్కడ చూసారు ఫ్రీజీగా ఉంది హెయిర్, అది కూడా తర్వాత అది సార్ట్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఫ్రిజీ హెయిర్ని, డ్రై హెయిర్ని కంప్లీట్గా ఇది సార్ట్ అవుట్ చేసేస్తుంది మన మినాక్సిడల్ ట్రీట్మెంట్ అనుకోండి, ప్యాక్ అనుకోండి, మాస్క్ అనుకోండి, ఏదైనా సరే. ఇది మన జెల్ అన్నది రెడీ అయిపోయింది, చల్లారిపోవాలి మొత్తం. సో ఇలా చల్లారిపోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు అప్లికేషన్ అసలు చేయకూడదు. సో చల్లారిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్పూన్ అన్నది ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను నేను. సో ఫిగారో వాళ్ళది ఆలివ్ ఆయిల్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఏం యూస్ చేశాను ఏంటన్నది కూడా అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఆల్మోస్ట్ 2.5 స్పూన్ అన్నది నేను ఆలివ్ ఆయిల్ అన్నది మిక్స్ చేశాను. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ అన్నది మనకి స్పా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అది మనకి ఒక కండిషనింగ్ ఎఫెక్ట్ అన్నది ఇస్తుంది. సో నా డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ని బాగా సార్ట్అవుట్ చేస్తుంది. సో అందుకని నేను ఇది ఆలివ్ ఆయిల్ అన్నది తీసుకున్నాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే కొబ్బరి నూనె, లేకపోతే బాదం నూనె, లేకపోతే మీకు క్యాస్టర్ ఆయిల్ అది ఉంటే కూడా చాలా బాగా అది బాగుంటుంది, హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది కదా. సో గ్యారంటీగా మీరు ఏ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది మీరు వేసుకోండి. సో మీకు స్పా ట్రీట్మెంట్లా రావాలంటే మాత్రం ఆయిలే మీరు వేసుకోవడం కొంచెం ఎక్కువ చాయిస్ అనేది తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను మన మినాక్సిడల్ ట్రీట్మెంట్ అన్నాను కదా. సో మినాక్సిడల్ని బీట్ చేసిన రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అన్నది ఇక్కడ నేను 5 నుంచి 6 drops వరకు వేసుకున్నాను. సో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నది నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను, అదేంటో నేను ముందు చెప్తాను. సో బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం ఆయిల్ అన్నది కూడా మిక్స్ అయిపోవాలి. ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే శనగపిండి నేను
ఇక్కడ యూస్ చేస్తున్నాను. శనగపిండి జుట్టుకా, ఫేస్కి కాదా? ఫేస్కే పెట్టుకుంటారు కదా, హెయిర్కి కూడా పెట్టుకుంటారా అనుకుంటున్నారా? మన జుట్టుకు కూడా పెట్టుకుంటారండి. చిన్న పిల్లలకి పుట్టినప్పుడు బాగా వాళ్ళకి శనగపిండి షాంపూలు అవి ఇప్పుడైతే వచ్చాయి, శనగపిండితో హెయిర్ వాష్ చేసేవారు. పెద్దవాళ్ళు కూడా శనగపిండితోనే హెయిర్ వాష్ చేసుకునేవాళ్ళు. సో అందుకని మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఒకసారి నేను మా పిల్లలకి, మా అమ్మగారు వాళ్ళు మా పిల్లలకి అయితే 11th డే స్నానం చేయించినప్పుడు శనగపిండితోనే, అసలు చెప్పాలంటే పెసరపప్పుని గ్రైండ్ చేసి అదే బాగా హెయిర్కి అప్లై చేస్తే ఎంత ఆయిల్ ఉన్నా మొత్తం పోయింది తెలుసా. సో అందుకని ఇక్కడ నేను పెసరపప్పు నా దగ్గర ఇక్కడ లేదని శనగపిండి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పెసలు ఉంటే అది గ్రైండ్ చేసేసుకుంటే పెసరపప్పుని మనకి పెసరపప్పు పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మీ దగ్గర పెసర పౌడర్ కానీ లేకపోతే శనగపిండి ఉంటే శనగపిండిని కానీ మీరు ఇక్కడ యూస్ చేయొచ్చు. శనగపిండి మన హెయిర్ని ఒక ఏమంటారు షైన్ తీసుకొస్తుంది. మనకి ఒక డ్రై అయిపోయిన హెయిర్ని మనకి ఒక మంచి షైనీగా స్మూత్ హెయిర్గా అది చేంజ్ చేస్తుంది. అలాగే ఎక్సెస్ ఆయిల్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ నేను అది యూస్ చేసి చూసారు. బాగా బీట్ చేయండి. మీరు కావాలంటే మిక్సీలో వేసేసుకుంటే మనకి ప్యాక్ అనేది వెంటనే రెడీ అయిపోతుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసేసాను. సో ఈ అప్లికేషన్ అనేది మీరు స్కాల్ప్కి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అవ్వడానికి, అంటే జుట్టు అన్నది మనకి పెరగడానికి, జుట్టు మన పొడుగు అవ్వడానికి, జుట్టు అన్నది మనకి కొత్త బేబీ హెయిర్ అన్నది రావడానికి మనకి స్కాల్ప్ పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. అలాగే మన శనగపిండి యాడ్ చేయడం వల్ల మన స్కాల్ప్లో ఉన్న మనకి డర్ట్, ఎక్సెస్ ఆయిల్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో అప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అవ్వడానికి చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది. మొత్తం మట్టి అన్నీ వెళ్ళిపోతాయి కదా. సో హెయిర్ గ్రోత్ అనేది తొందరగా మనకి ప్రమోట్ అయ్యి హెల్దీ హెయిర్ అన్నది మనకి ఇస్తుంది అనమాట. సో ఎక్కడ మీరు అసలు గ్యాప్ అన్నది లేకుండా మొత్తం అప్లికేషన్ అన్నది జాగ్రత్తగా కొంచెం టైం తీసుకోండి. నాకు మొత్తం అప్లికేషన్కి 10 minutes టైం పట్టిందనమాట. సో ఎందుకంటే మన అప్లికేషన్ చేసుకునేటప్పుడు శ్రద్ధగా చేసుకుంటే, మన పాజిటివ్ థాట్తో చేసుకుంటే మనకి అది ఇంకా బెటర్ రిజల్ట్ అయితే ఇస్తుంది. సో అందుకని ఎప్పుడు నేను పాజిటివ్గానే ఆలోచించండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన అప్లికేషన్ చేసుకునేటప్పుడు పాజిటివ్గా థింక్ చేసుకుంటే ఇంకా అది ఆల్రెడీ మన ఎసెన్షియల్ ఆయిల్ అన్న దేశం చాలా చాలా మంచి మన ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాం. అలాగే మెంతులు, రైస్ ఇవన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి, హెయిర్ అనేది స్మూతన్ చేయడానికి, హెయిర్ అనేది ఫ్రిజీనెస్ అనేది తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి కదా. సో కానీ మనం పాజిటివ్ థాట్తో చేసుకుంటే దాని రిజల్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, అది మన ఫీల్ అయితేనే తెలుస్తుందండి. ఒక్కసారి మీరు అలా కొంచెం టైం తీసుకుని చేయండి, మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా. సో చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుని మొత్తం మీరు ఎండ్స్కి, అంటే జుట్టుకి అలాగే స్కాల్ప్కి అసలు ఎక్కడ వదలొద్దు, మొత్తం కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకి పార్లర్లో వాళ్ళు చేస్తారు కదా, అలా చేసుకుంటే మనకి పార్లర్ కన్నా బెటర్ రిజల్ట్ ఇస్తుంది విత్ నో సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇందులో యూజ్ చేసినవన్నీ మనం మంచి ఇంగ్రీడియంట్సే కదా యూజ్ చేసాం. సో అది చూసారా స్ట్రెయిట్ అయిపోతుంది. అంటే మన స్ట్రెయిట్నర్ చేయించుకున్నంత స్ట్రెయిట్ అయితే అవ్వదు, కానీ మన హెయిర్ టెక్స్చర్ అన్నది చేంజ్ అవ్వడానికి, మన హెయిర్ అన్నది హెల్తీగా కనిపించడానికి పార్లర్లో హెయిర్ చేయించుకుంటూ ఉంటాం ట్రీట్మెంట్స్ చాలా, కానీ ఆ తర్వాత హెయిర్ అనేది డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువైపోయి అలా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి కదా. కానీ దీంతో మీకు హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది, హెయిర్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అంటే జుట్టు అన్నది లావ్ అవ్వాలనుకున్నా, జుట్టు అన్నది పొడుగు అవ్వాలనుకున్నా, జుట్టు అన్నది మీరు ఫ్రిజీనెస్ అన్నది లేకుండా స్మూత్గా ఉండాలనుకుంటే మాత్రం ఆల్రౌండర్ ప్యాక్ అనమాట. ఇందులోనే ఆయిల్ అన్నది కూడా చేసుకున్నాం కాబట్టి మనం సెపరేట్గా ఆయిల్ అన్నది మళ్ళీ మనం పెట్టుకోకర్లేదు. ఇందులోనే మనం మాస్క్, ప్యాక్, ఆయిలింగ్ కూడా అయిపోయింది. సో ఇది మొత్తం పెట్టేసుకుని నేను 1.5 hour అయితే ఇది ఉంచుకున్నాను అనమాట. సో మీరు కావాలనుకుంటే 40 minutes అనే ఖచ్చితంగా ఉంచుకోవాల్సిందే. ఓకేనా. నేను ఇక్కడ ఖాదీ వాళ్ళది మయూరి షాంపూ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి రోజ్మెరీ హైబిస్కస్ ప్రోటీన్ షాంపూ అనమాట. ఇది డీప్ కండిషనింగ్ చేస్తుంది, ఇంకా కండిషనర్ అన్నది యూస్ చేయక్కర్లేదు. ఇందులో వాళ్ళు ఉసిరికాయ వేశారు, ఇందులో వాళ్ళు మిల్క్ ప్రోటీన్ వేశారు, ఇంకా షాంపూ బేస్ వేశారు, ఇంకా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వేశారు, దాంతోపాటు షాంపూ బేసే యూస్ చేశారు. సో హర్బల్ షాంపూ యూస్ చేయాలంటే మాత్రం ఇది చాలా మంచి
ఎఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. 300 ml మనకి 240 ప్రైస్లోనే వచ్చేసింది అనమాట నాకు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో నేను ఇక్కడ 1.5 hour ఉంచేసుకుని షాంపూ చేసేసుకున్నాను. సో షాంపూ చేసుకున్నాక నాకు హెయిర్ అనేది ఎంత స్మూత్గా ఉందంటే ఆ షైన్ చూసారా, గ్లాస్ హెయిర్ అంటున్నారు చూసారా, సో అదే అచీవ్ అయింది. సో ఇదే ఇంకా మనం వారంలో వీక్లీ 3 times అన్నది ఎప్పుడు యూస్ చేయాలన్న డౌట్ ఉంటే మాత్రం మీరు వీక్లీ 3 times అనేది యూస్ చేయాలి గ్యారంటీగా. సో యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇంకా మనకి అసలు పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్ అవసరమే ఉండదు. అలాగే సెపరేట్గా ఆయిలింగ్ అనేది చేయక్కర్లేదు. చాలా వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఈ ప్యాక్ అనేది మీరు కావాలనుకుంటే ఒకసారి ప్రిపేర్ చేసుకుని వారం అంతా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో 2 applications అనేది మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా మనం ప్యాక్ అనేది మనం మార్కెట్ బేస్డ్ ప్యాక్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో గ్యారంటీగా ట్రై చేయండి. చాలా చాలా మంచి బెనిఫిట్ అయితే మీ హెయిర్కి ఉంటుంది. సో నాకు ఉంది కాబట్టే నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. సో చాలా చాలా బాగుందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకని నేను ఇంకా వెంటనే వీడియో అయితే చేసేయాలి అని చెప్పి ఇది నా సెకండ్ అప్లికేషన్ అనమాట. మీకు ఫస్ట్ యూజ్లోనే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు కావాలనుకుంటే మీరు 2 hours ఉంచుకోండి. ఇంకా మంచి అది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది. సెకండ్ టైం నుంచి మీరు 40 minutes ఉంచుకున్నా పర్వాలేదు. ఓకేనా. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో గ్యారంటీగా లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే ఇంకా ఈ మంచి DIY రెమెడీస్ కావాలనుకుంటే మన సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా స్మూత్గా ఉంది. అసలు గ్లాస్ హెయిర్ లాగే మనకి అచీవ్ అయిపోయింది అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. బాయ్.